ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంటి డ్రెస్ నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది, వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప్ కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి. కూల్ ఆర్యా, ప్లీజ్. ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ప్లీజ్. ఓకే, పబ్ లో వెయిట్ చేస్తాం. వాట్? శ్రీముఖి, ఏమైందమ్మా? బట్టలు సర్దిస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో. మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా. ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్. నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే. ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యూ టు సే దాట్? నువ్వెంత, నీ ప్రేమెంత? ఆర్యా, డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చిందనివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. అమ్మ పంపించేమ్మా దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే, నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో. ఇంతమంది మనుషులు అర్థం చేసుకున్నావు నువ్వు. ముగ్గురు మనుషుల మధ్య ఇమ్మలేకపోతున్నావంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి. దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను తాతగారు. ఉదయించే జీవితం నీది. ఇంకా ఎంతో మందికి వెలిగివ్వాలి. పడిలేచే కెరటంలాగా ఉత్సాహంగా ఉండాలి. అస్తమించే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చావు. అది చాలమ్మా. ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపేస్తామమ్మా. అమ్మా, మాకు దూరంగా, నీ ఆనందానికి దగ్గరగా, ఎవరికి గుర్తురానంత దూరంగా వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో. చూడార్యా, జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకున్నావనుకో లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆర్యా, పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను. శ్రీముఖి చాలా మంచి అమ్మాయి, వదులుకోవద్దు. మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కాము, కానీ ఆమె మా లోకం. అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది. You should not forget that. You should not forget that. ఇదే ప్రేమ ఇదే కోరే. పెద్దయ్య గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఆర్యా వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా? అలాగే, లోపలికి రండి సార్. లోపలికి వెళ్దాం. పదండి. నీ పుత్రరత్నం వస్తున్నాడు, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. అయ్యగారు, అయ్యగారు, అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. అయ్యగారు, మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ
ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి. శ్రీముఖి ఇక్కడ లేదు, వెళ్ళిపోండి. పెద్దవారు అలా అనకండి సార్. మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం. మా పిల్లలే మా మాట వినలేదు. శ్రీముఖి ఎందుకు వింటుంది? ఈ విషయంలో నేనేం చేయలేను. అంత మాట అనకండి. తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు. బిడ్డ లేకుండా ఏ తల్లైనా ఉండగలదా? మేముండలేదా? మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మేము బతికున్నామో లేదో ఇంతవరకు తెలుసుకోలేదు. ఎవరి బతుకు వాళ్ళది. ఈ రోజుల్లో అదే కరెక్ట్. కాలం మనుషుల్ని విడదీయగలదు, బంధాల్ని కాదు. అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా. మళ్ళీ ఈ ఆరాటం ఎందుకో? మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే నువ్వు ఆడదానివేనా? అనరా అను. నీకు జన్మనిచ్చిన పాపానికి నీ మాటలైనా పడుతుంది. ఎంతైనా నీ తల్లి కదా. పోరా పో. ఈ జన్మలోని కాదు, ఈ జన్మలో కూడా మీ కంటపడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజు లేదు. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా? అంత మాట అనకండి మావయ్య. నన్ను క్షమించండి. దీనంతటికి కారణం నేనే. ఆ రోజు నుంచి మీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. అప్పటికి మీ అబ్బాయి కరాఖండిగా మిమ్మల్ని తీసుకొస్తానడంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. ఆ రోజు నుంచి ఇంకా ఆయన మీ ఊసే ఎత్తలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా బిడ్డ నాకెక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు గాని మీ తల్లి బిడ్డలిద్దరినీ దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు. అత్తయ్య, నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య, పుత్రభిక్ష పెట్టండి. నన్ను క్షమించండి అత్తయ్య. లేరా? ఇలాంటి దృశ్యం చూడాలని తప్పిస్తున్న నా చిట్టి తల్లిని చూడండి. లాస్ట్ 15 years నుంచి ఎదురు చూస్తున్న కళ్ళని నిజం చేసుకుంది నా బంగారు తల్లి. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది. అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది. ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా. చేతులెత్తి మొక్కాలని ఉంది. ఆయుక్షేయమని ఆగిపోతున్నానమ్మా. అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటికి కోడలుగా రాబోతుంది. ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న అదృష్టం. నువ్వే కరెక్ట్. ఆని కోసం అంతా చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే. ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీస్తా. అవును, నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది? అంతా అదే అనుకున్నాం, కానీ వాడు మగాడ్రా బుజ్జి. కాస్త బలుపుంటుందిలే అనుకున్నా, కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడ్రా. నా ఈగోనే హర్ట్ చేశాడు. నాకేం తక్కువ? వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని. అదే ఆర్యానికి అంతగా లవ్ చేసిన దానివి నడిమిట్ల మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు తెచ్చినావు? ఆ మిలిటరీ కొట్టుడేంటి? కూల్ గా చెప్పొచ్చు కదా. ముగ్గేంటి ముగ్గు? మీరు ప్రేమించారని చెప్పారా? నేను ఓకే అన్నానా? అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు. తాగడం వాగడమే కదా. నేను ముగ్గులోకి దింపడం ఏంటి? మీరే కరెక్ట్ గా ఆలోచించండి. ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది. ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేమందరం శపథం చేస్తున్నాం. ఆర్యాలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం. అప్పుడు దాకా మందు తాక్కో. బార్ జనాల్ని పెంచకు. ఓకే బాయ్. బాయ్. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్. మరి మనుడి వర్షన్ ఎలా ఉందో? ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్. కానీ ఎవరబ్బా? ఎస్, ఐ గాట్ ఇట్. ఎస్ఏ రఘు. ఎస్, లెట్ us meet రఘు సార్. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? అమ్మ ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు?
మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి ఈ సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేనెప్పుడు వద్దన్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ No పడిపోతున్నాను. tension. మీకు ఓకే కదా? నాకు ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరు ఏమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా. రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా. రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామా. అబ్బో, ఏం తప్పింది? ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి సెట్ తిప్పుతున్నారు? ఏమే చూడు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను ఏమైందన్నా? ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా.
ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? మీకు చెప్పేసిందా? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలినా అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజాయితేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా ఇగోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు, వాళ్ళతో పెట్టుకుంటే అంతే.